ఐబొమ్మ రవికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐబొమ్మ రవి విచారణలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. తనపై ఫిర్యాదు చేసిన సినిమా పెద్దలను ఇరికించాలని చూసి తానే ఇరుక్కుపోయాడు. డబ్బు కోసం అడ్డదారులు తొక్కిన ఐబొమ్మ రవిని 12 రోజుల పాటు పోలీసులు విచారించారు. అతడు తన ఆనవాళ్లు బయటపడకుండా 2007లోనే క్రిమినల్ బుర్రకు పదును పెట్టి తాను చేయబోయే పైరసీ నేరాలకు మిత్రులను పావులుగా వాడుకున్నాడు. రవి ఐబొమ్మ తదితర సైట్స్ లో పైరసీ సినిమాలు పెట్టి 2019-23 మధ్య ప్రకటనల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. తర్వాత పైరసీ వెబ్సైట్స్ పెరగడంతో అతడి ఆదాయం తగ్గిపోయింది ఆటోమేటిక్ గా. అదే సమయంలో పైరసీపై తెలుగు సినీ పరిశ్రమల ప్రముఖులు ఫిర్యాదు చేయడంతో రవి నయా మార్గం ఎంచుకున్నాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫోన్ ద్వారా లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, ప్రముఖులని ఇరికించాల్సింది పోయి తనే ఇరుక్కున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఐబొమ్మ రవి విచారణలో ఇంకెలాంటి విషయాలు బయటకు వచ్చాయి? మనం చూసుకుంటే కనుక మొత్తంగా ఐబొమ్మ రవి ఎవరైతే మొత్తంగా కూడా ఐబొమ్మ నిర్వాహకుడు ఉన్నాడో ఐబొమ్మ రవి విచారణలో కస్టడీ విచారణలో కీలక విషయాలను అయితే పోలీసులు కనుగొన్నారు. మొత్తంగా 4 కేసులు మొదటి దఫాగా మొత్తంగా కూడా ఆయన పైన 5 కేసులు నమోదయ్యాయి. 5 కేసులలో ఒక కేసులో విచారణ నిమిత్తం 11 రోజులు విచారించారు. తిరిగి 4 కేసులకు సంబంధించి ఇంకా కాస్త డీటెయిల్గా వివరించాలి అంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక 4 కేసులకు సంబంధించి ఐబొమ్మ రవిని 3 రోజుల పాటు కస్టడీ విధిస్తూ మొత్తం 12 రోజుల పాటు కస్టడీ విధించినటువంటి నాంపల్లి కోర్టు కస్టడీకి అనుమతిస్తే ఇక్కడ పోలీసులు సిసిఎస్ పోలీసులు ఐబొమ్మ రవిని విచారించిన నేపథ్యంలో కొన్ని కీలకమైన విషయాలు ఈ ఐబొమ్మ రవి మొత్తంగా కూడా ఎవరైతే ఈ యొక్క నిర్మాతలు కానీ సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి కొంతమంది పెద్దల్ని ఇరికించడానికి చూసినటువంటి రవికి అయితే బొమ్మ కనిపించిందని తెలుస్తుంది. ఐబొమ్మ రవే మొత్తంగా కూడా ఈ దాంట్లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక రవి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్నేహితులందరినీ తనకు తెలియకుండానే వాళ్ళ స్నేహితులకు తెలియకుండానే ఐబొమ్మ రవి మొత్తంగా కూడా వాళ్ళ స్నేహితులను కూడా దాంట్లో ఇరికించినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ రవి ఈ యొక్క 12 రోజుల విచారణ అనంతరం రవికి రిమాండ్ రిపోర్ట్లో కూడా కస్టడీ రిపోర్ట్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అయితే 12 రోజుల కస్టడీ రిపోర్టు కోర్టుకు కూడా పోలీసులు సమర్పించారు. 2 రకాల సినిమాలు కొనుగోలు చేశానంటూ కూడా రవి చెప్పడం జరిగింది. ఒకటి హెచ్డి, ఇంకొకటి నాన్ హెచ్డి. అయితే కామన్ ప్రింట్ ధర హెచ్డి నాన్ హెచ్డికి ధర 2 విధాలుగా ఉంటుంది అని కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక హెచ్డి ప్రింటింగ్ ఏదైతే ఉంటుందో అది $200 మొత్తంగా డాలర్లు చెల్లించినట్టుగా తెలుస్తుంది. అంటే ఒక హెచ్డి ప్రింటింగ్ కొనడానికి మొత్తంగా $200 యూజ్ చేసేవాడంటూ కూడా అయితే ఈ యొక్క రిమాండ్ రిపోర్ట్లో తెలపడం జరిగింది. అదేవిధంగా ఐబొమ్మ రవి 7 బ్యాంకు ఖాతాల్లో సుమారుగా 13.40 లక్షలు అంటే 13.40 లక్షలని వచ్చాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. విదేశీ కరెన్సీ రూపంలోనే ఇదంతా లావాదేవీలు జరిపినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ను కూడా మొత్తంగా ఈ యొక్క కస్టడీ విచారణ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఆ రిపోర్ట్ను కూడా పోలీసులు కోర్టులో సమర్పించారు. అయితే ఇప్పుడు తర్వాత ఈ యొక్క రిమాండ్ అయిపోయిన తర్వాత రవి బెయిల్ పిటిషన్ కూడా అయితే వాదనకు వస్తుంది. కాబట్టి రవికి బెయిల్ వస్తుందా రాదా అనే ఉత్కంఠ అయితే తెలుస్తున్నట్టు తెలుసు. రైట్ ప్రవీణ్, అయితే నెక్స్ట్ స్టెప్ ఏంటి రవి విషయంలో? ఖచ్చితంగా రవి విషయంలో అయితే మొత్తం 5 కేసులు నమోదయ్యాయి. 5 కేసులలో మొత్తంగా కూడా అయితే 4 కేసులకు సంబంధించి 3 రోజులు ఇచ్చారు. అంటే ఒక విధంగా చూసుకుంటే కనుక రవికి సంబంధించినటువంటి ఈ యొక్క ఐబొమ్మ కానీ ఈ యొక్క బొప్పం టీవీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మిర్రర్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిర్రర్ అప్లికేషన్స్ గురించి 3 రోజుల పాటు విచారించారు. ఆ తర్వాత అయితే బెట్టింగ్ యాప్లకు పాల్పడుతున్నట్టుగా తెలిసింది. కాబట్టి బెట్టింగ్ యాప్లకు బెట్టింగ్ యాప్లకు రవి ప్రమోట్ చేశాడు. ఎందుకంటే ఐబొమ్మ కానీ బొప్పం టీవీ కానీ ఏది కూడా అది ఆ సర్వర్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా ఆ బెట్టింగ్ యాప్లకు వెళ్తుంది. కాబట్టి దానికి సంబంధించినట్టు ఇంకోటి మొత్తంగా కూడా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కోట్లలో వ్యవహారం ఉంది. కాబట్టి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా ఇది చేశారు, ఎంత పెట్టి కొన్నారు, దాన్ని హెచ్డి క్వాలిటీ చేయడానికి ఎవరెవరు టెక్నికల్గా ఉపయోగించారు అనే కూడా మొత్తంగా దర్యాప్తు చేశారు. ఇంకో కేసులో చూసుకుంటే కనుక మొత్తంగా దీనికి సంబంధించినటువంటి వ్యవహారం ఎక్కడి నుంచి నడుస్తుంది, దీనికి వెనక ఎవరుండి నడిపించారు, ఎంతమంది అడ్మిన్లు ఉన్నారు అనే కోణం లోపల 4 కేసులను దర్యాప్తు చేశారు. కాబట్టి ఇంకా కాస్త వివరణ తెలుసుకునేందుకు పోలీసులు కూడా మరోసారి కస్టడీకి తీసుకుంటారా లేదా ఆ బెయిల్ వస్తుందా అనేది అయితే వేచి చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.